అన్నం ఉడికిందా అని తెలియడానికి ఒక మెతుకు పెట్టుకొని చూస్తే అర్థమైపోతున్నట్టుగా ఈ గాంధీ కుటుంబానికి భారతదేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఎలాంటివి ఒక్క విషయంతో తేలిపోతుంది. ఎలా అంటారా, 2021 సంవత్సరంలో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పెగసిస్ అనే సాఫ్ట్వేర్ని మోడీ ప్రభుత్వం వారి ప్రత్యర్థుల ఫోన్లలో ఇన్స్టాల్ చేసి ఎప్పటికప్పుడు వారిపై నిఘా పెట్టింది అని ఓసీసీఆర్పై అనేటువంటి ఒక విదేశీ సంస్థ ప్రచురించిన వెంటనే గాంధీ కుటుంబం వారి బానిసలు నానా హంగమా చేసినటువంటి విషయం మీకు గుర్తుండే ఉంటుంది. తర్వాత ఏమీ సుప్రీంకోర్టు అలాంటిది ఏమీ జరగలేదని క్లియర్గా చెప్పేసింది. ఇక అదే సంవత్సరం మన భారతదేశానికి సంబంధించినటువంటి భారత్ బయోటెక్ బ్రెజిల్తో ఒక ఒప్పందం చేసుకుంటే బ్రెజిల్ అందులో అభివృద్ధి జరిగింది కాబట్టి క్యాన్సిల్ చేసింది అని ఇదే ఓసీసీఆర్పీ ప్రచురించిన తర్వాత రోజే కాంగ్రెస్ నానా హడావిడి చేసింది. అప్పుడు బ్రెజిల్ చెప్పింది ఏంటంటే అలాంటిది ఏం జరగలేదు, కేవలం అనుమానం మాత్రమే అని. ఇక 2023 జనవరిలో హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది ఇదే ఓసీసీఆర్పీ. వెంటనే కాంగ్రెస్ మరియు వారి మిత్రపక్ష నానా హంగామా చేసేది. ఇదే విషయంపై సుప్రీంకోర్టుకి అదాని వెళ్తే అదానికి